దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం హెయిర్ కటింగ్ గురించి మనం తెలుసుకుందామండి. సో నేను దానికోసం ఒక అంజలి గారి ఫోటోను ఒకటి తీసుకోవడం జరిగింది. అలాగే ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం జరిగింది. అంజలి గారి ఫోటో బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అంజలి గారి ఫోటోని నేను కట్ చేశాను. కట్ చేసిన తర్వాత Ctrl+J క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నాను. ఈ అంజలి గారి ఫోటోని నేను ఇక్కడ ఇలాగా కట్ చేయడం జరిగింది. ఓన్లీ హెయిర్ మట్టికి కట్ చేయలేదు, మిగిలిన అన్వాంటెడ్ బ్యాక్గ్రౌండ్ని కట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు నేను అంజలి గారి ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు అంజలి గారి ఫోటో ఏదైతే కట్ చేశానో ఆ అంజలి గారి ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకుని మౌస్ తోటి చూడండి ఇక్కడికి ఈ ఏరియాకి వెళ్ళింది. ఇక్కడ కరెక్ట్గా అంజలి గారి ఫోటో దగ్గర ఈ ఐకాన్ ఒకసారి మౌస్ని అబ్జర్వ్ చేయండి, మౌస్ పాయింట్ని. ఇక్కడ కరెక్ట్గా అంజలి గారి ఫోటో దగ్గరికి వెళ్ళిన తర్వాత కంట్రోల్ పట్టుకున్నాను. నేను కంట్రోల్ పట్టుకోగానే మీకు హ్యాండ్ సింబల్కి సంబంధించి అక్కడ ఐకాన్ అనేది మారడం జరిగింది కదా. ఇప్పుడు ఆ ఐకాన్ వచ్చిన తర్వాత మీ మౌస్ తోటి ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏదైతే కట్ చేసామో అది మీకు సెలెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో కంట్రోల్ పట్టుకున్నాను. ఇప్పుడు మౌస్తో నేను ఒక క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేశాను. మౌస్తో క్లిక్ చేయగానే ఏమైంది, మీకు మొత్తం ఏదైతే నేను కట్ చేసానో ఆ కటింగ్ ఏరియా అనేది సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీకు సెలెక్ట్ మెనూలో రిఫర్ ఎడ్జ్ అనేది ఉండడం జరిగింది. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. దీనికి షార్ట్ కట్ వచ్చి మీకు Alt Ctrl R అనమాట. ఓకే, దాని పక్కనే రాయడం జరిగింది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మీకు రిఫర్ ఎడ్జ్ అనేది మీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఓన్లీ లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని స్మార్ట్ రిడ్యూస్ అనే దాన్ని నేను యాడ్ చేశాను. అలాగే ఇక్కడ సాఫ్ట్ ఎడ్జ్ అనేది ఉంది కదా, ఈ సాఫ్ట్ ఎడ్జ్ అనేది ముందు మీరు ఏం చేస్తారంటే చూడండి, మీకు ఇక్కడ నేను మౌస్ని అంజలి గారి వైపుకి లాగుతుంటే ఒక రౌండ్లో బ్రష్ల సింబల్ మాదిరిగా రావడం జరిగింది కదా. ఇప్పుడు ఎక్కడైతే హెయిర్ అన్నౌన్ బ్యాక్గ్రౌండ్ ఉందో అక్కడ మీరు నీట్గా క్లీన్ చేయండి. ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తుంటే మీకు ఆల్రెడీ మీకు వెనకాల మీకు చూడండి, మీకు ఆల్రెడీ కొంచెం హెయిర్ అనేది బ్యాక్గ్రౌండ్లోకి మిక్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఇలా అన్వాంటెడ్ ఏరియాని మీరు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మీరు మొత్తం ఇలా నీట్గా డ్రాగ్ చేయండి. ఎక్కడైతే అన్వాంటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అక్కడ మీరు డ్రాగ్ చేయండి. ఓకే, ఎక్కడైతే హెయిర్ ఉందో అక్కడ నేను డ్రాగ్ చేశాను. ఇంకా మీరు పర్ఫెక్ట్గా చేయండి, కొంచెం జూమ్ చేసి చేయండి. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు చాలా లెవెల్స్కి వచ్చారు కాబట్టి అర్థమవుతుంది అనేసి నేను అంత జూమ్ చేయలేదు. జూమ్ చేసుకుని కరెక్ట్గా నీట్గా చేసుకోండి. ఓకే, మీకు ఓన్లీ ఆ పాయింట్ అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు సాఫ్ట్ ఎడ్జ్ అనేది నేను ఇక్కడ ఈ సాఫ్ట్ ఎడ్జ్ అని ఉంది కదా ఆప్షను, దీన్ని నేను మైనస్లో పెడుతున్నాను. సో ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్కలాగా ఉండడం జరుగుతుంది. సో మీకు తగ్గట్టుగా ఆ ఇమేజ్కి తగ్గట్టుగా మీరు మార్చుకోండి. ఓకే, సో ఇమేజ్కి తగ్గట్టుగా మార్చుకుని అలాగే ఇక్కడ కూడా దీనికి ఫెదర్ ఇవ్వండి, 2 ఇవ్వండి. అలాగే మీరు కొంచెం ఈ రిడ్యూస్ అనే దాన్ని మీరు కొంచెం పెంచండి. అలాగే స్మూత్నెస్ని కూడా కొంచెం ఇవ్వండి. సో తగినంత స్మూత్నెస్ కట్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ కలర్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ లేయర్ విత్ ఏ లేయర్ మాస్క్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓకే చేయండి. చూడండి మీకు రావడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మాస్క్ అనేది రావడం జరిగింది కదా.
మాస్క్ అనేది రావడం జరిగింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది అంజలి గారి లేయర్ దగ్గర మీకు యాడ్ అయ్యి ఉంది. ఈ 4 కార్నర్స్ చూడండి, ఇక్కడ అంజలి గారి. ఇప్పుడు నేను మాస్క్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వైట్ ఇక్కడ చూడండి ఇవి మూవ్ అవుతున్నాయా. సో ఇప్పుడు ఈ మాస్క్ని క్లిక్ చేయండి. ఈ మాస్క్ని క్లిక్ చేసి బ్రష్ టూల్ తీసుకోండి. బ్రష్ టూల్ తీసుకుని సో మీకు చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ బ్రష్ టూల్ తీసుకోగానే ఇక్కడ ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్లో అనేది ఉండడం జరగాలి. ఫస్ట్ బ్లాక్ ఫ్రంట్ గ్రౌండ్ బ్లాక్లో ఉండాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ వైట్లో ఉండాలి ఈ బాక్స్లో. ఓకే, ఇప్పుడు ఇది ఎప్పుడు కూడా దీన్ని సెలెక్ట్ చేయండి. మాస్క్ వేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ మాస్క్ లేయర్ని సెలెక్ట్ చేయండి. అంజలి గారి లేయర్ని కాకుండా ఇక్కడ మాస్క్ లేయర్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు నీట్గా లైట్గా డ్రాగ్ చేయండి. చివరన ఎక్కడైతే అక్కడ యాడింగ్లో లేదో సో నీట్గా డ్రాగ్ చేయండి. ఓకే, చూడండి ఇప్పుడు మీకు హెయిర్ అనేది చాలా నీట్గా కట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, కానీ ఒక్కటే ఇక్కడ మీకు ఏమవుద్దంటే కొంచెం వైట్ షేడ్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఒకసారి వైట్ షేడ్ కానీ అదొక షేడ్ కింద రావడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుద్దంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే బర్న్ టూల్ తీసుకోండి. బర్న్ టూల్ తీసుకుని జస్ట్ మీరు ఇక్కడ ఇలా డ్రాగ్ చేయండి. ఎడ్జెస్లో డ్రాగ్ చేస్తే మీకు నీట్గా ఎడ్జెస్ అనేది నీట్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలాగ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేయొచ్చు. ఇది సెకండ్ వే. ఓకే, చూడండి మీకు ఫస్ట్ ఇమేజ్ ఇది మాస్క్ వేసాను కదా, ఫస్ట్ కట్ చేయక ముందున్న ఇమేజ్, కట్ చేసిన తర్వాత ఉన్న ఇమేజ్. ఓకే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్.